హాయ్ ఆల్. హాయ్ ఎఫ్ఎల్ఎం టీమ్. ఈరోజు మన టాపిక్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఒక రోల్, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డేటా అనలిస్ట్ కావాలంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి, ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? డేటా అనలిస్ట్ పేరులోనే ఉంది, డేటాని అనలైజ్ చేయడం. డేటాని అనలైజ్ చేయడం అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక లార్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కావాల్సిన కీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చేవాడు డేటా అనలిస్ట్. ఓకే, అర్థమైందిగా? ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, అదంతా మనకు అవసరంలే. ఆ లార్జ్ ఇన్ఫర్మేషన్ని మనకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఒక సమ్మరీలో కీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేవాడు డేటా అనలిస్ట్. ఓకే, ఆ డేటా అనలిస్ట్ ఆ కీ ఇన్ఫర్మేషన్ని ఎలా చెప్పాలంటే స్టోరీ టెల్లింగ్ అని నేను అంటాను. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనకు ఒక స్టోరీ రూపంలో మనకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఒక విజువలైజేషన్లో మనకు చూపించాలి. అది డేటా అనలిస్ట్ చేసే పని. ఓకే, డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో డేటా అనలిస్ట్ రోల్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి కావాల్సింది డేటా. నువ్వేం చేయాలన్నా డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, నువ్వేం అవ్వాలన్నా వీళ్ళందరూ డీల్ చేసేది డేటాతో. హ్యూమన్ ఉన్నంత వరకు డేటా ఉంటుంది. సో డేటా అనలిస్ట్ ఈజ్ ఏ మోస్ట్ డిమాండింగ్ జాబ్, ఫ్రెషర్స్కి కూడా, ఎక్స్పీరియన్సెస్కి కూడా. ఓకే, ఈ డేటా అనలిస్ట్ అవ్వాలంటే మెయిన్గా కావాల్సింది అనలైటికల్ స్కిల్స్. ఒక ఇన్ఫర్మేషన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని అందులో నుంచి కీ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే అనలైటికల్ స్కిల్స్ నీకు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది టెక్నికల్ స్కిల్స్. ఒక డేటా అనలిస్ట్ కావాలంటే నీకు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే, ఫస్ట్ డేటాతో మనం ఏమేమి చేస్తామో తెలుసుకుందాం. డేటా అనేది ఒక దగ్గర ఉంటుంది, డేటా బేసెస్లో ఉంటుంది, లేకుంటే వెబ్ పేజెస్లో ఉంటుంది, లేకుంటే ఏపీఐస్ యూజ్ చేసి మనం డేటాని తీసుకుంటాం, లేకపోతే డేటాని లైవ్ ఇంటరాక్టివ్. ఇప్పుడు స్టాక్స్ ఉంటాయి, స్టాక్స్కి డేటా ఎలా వస్తుందంటే లైవ్ కనెక్షన్ ఉంటుంది. సో డేటా ఒక దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఇంకొక దగ్గరికి లోడ్ చేస్తాం. డేటాతో మనం చేసే పనులు ఇవి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయగానే మనకు వచ్చేది రా డేటా. ఆ రా డేటా ఎలా ఉండొచ్చు, అందులో నల్ వాల్యూస్ ఉండొచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉండొచ్చు, కావాల్సిన ఆ డేటా మనకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. సో ఆ డేటాని తీసుకొని దాన్ని మనకు కావాల్సిన తగ్గట్టుగా మార్చుకొని ఆ డేటాని ఏం చేయాలి, మనకు అర్థమయ్యేటట్టు లేకపోతే క్లయింట్కి అర్థమయ్యేటట్టు దాన్ని విజువలైజ్ చేయాలి. సో ఈ వర్క్ మొత్తం చేయడానికి మనకు కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ స్కిల్స్ అండ్ మ్యాండేటరీ స్కిల్. ప్రతి కంపెనీలో ప్రతి ఒక్కరు యూజ్ చేసే స్కిల్ ఏంటంటే ఎక్సెల్. ఓకే, మనం డేటాతో డీల్ చేయాలంటే ఖచ్చితంగా కావాల్సిన స్కిల్ ఎక్సెల్. ఎక్సెల్తో మనం చాలా ఆపరేషన్స్ చేయొచ్చు, బేసిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, బేసిక్ రిపోర్టింగ్ తయారు చేయొచ్చు, నీ డేటాని మిస్సింగ్ వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు, డూప్లికేట్స్ని రిమూవ్ చేయొచ్చు. ఎక్సెల్తో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ చేయొచ్చు. రిపోర్ట్స్ ఒకవేళ బేసిక్ అయితే నువ్వు బేసిక్ రిపోర్ట్స్ కూడా తయారు చేయొచ్చు ఎక్సెల్తోనే. ఎక్సెల్ అనేది మ్యాండేటరీ స్కిల్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటంటే ఎక్సెల్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెయిన్గా డేటా అనలిస్ట్ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్, ఆర్ లాంగ్వేజ్. ఈ పైథాన్, ఆర్ లాంగ్వేజెస్తోనే డేటాని ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటారు. పైథాన్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ ఏమంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్ లైబ్రరీ, ఇవన్నమాట.
పాండాస్ వచ్చి డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి. డేటా ఫ్రేమ్స్ అంటే సింపుల్‌గా ఒక టేబుల్ అనుకోండి. డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి అండ్ విజువలైజేషన్. మనం డేటా నుంచి డాష్‌బోర్డ్స్ రెడీ చేయాలి గదా! విజువలైజ్ చేయడానికి అంటే బార్ గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్స్ ఇలా విజువలైజ్ చేయడానికి పాండాస్ యూజ్ చేస్తాం. నంపై వచ్చి న్యూమరికల్ ఆపరేషన్స్‌కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా డేటాని విజువలైజ్ చేయాలంటే మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ యూజ్ చేస్తాం. సీబార్న్ యూజ్ చేస్తాం. ఇంకా పైథాన్‌లో ఇంకా లైబ్రరీ ఉంటది. ఏమంటే ప్లాట్‌లీ అనే లైబ్రరీ ఉంటది. అంటే ఇంటరాక్టివ్ లైవ్ డేటాతో మనం ఇంటరాక్ట్ అయ్యి విజువలైజ్ చేయడం. ఇలా పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉంటాయి మనం నేర్చుకోవడానికి. నెక్స్ట్ ఆర్ లాంగ్వేజ్. ఓకే. మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్‌గా వచ్చి పైథాన్ ఆర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ అనేది లాంగ్వేజ్. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను. ఎస్‌క్యూఎల్ అనేది లాంగ్వేజ్. మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డేటా అనేది డేటాబేస్‌లో ఉందనుకోండి. ఆ డేటాని మనం తీసుకొని విజువలైజ్ చేయాలి. ఎయిదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసి ఏదో ఒక టూల్ యూజ్ చేసి దాన్ని విజువలైజ్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాబేసెస్‌లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తామంటే ఎస్‌క్యూఎల్‌ని యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ యూజ్ చేసి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. లేకుంటే డేటాబేసెస్‌లో ఇన్సర్ట్ చేయాలన్నా ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాం. ఒకవేళ డేటాని నువ్వేదైనా మోడిఫై చేయాలన్నా ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. ఎస్‌క్యూఎల్‌లో మనం చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఖచ్చితంగా కావాల్సిన కమాండ్స్ ఏంటంటే డీడీఎల్ కమాండ్స్, డీఎంఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, డీసీఎల్ కమాండ్స్ అండ్ ఖచ్చితంగా కావాల్సినవొచ్చి ప్రొసీజర్స్. ప్రొసీజర్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందులో ప్రాక్టీస్ చేయొచ్చు అంటే జూపిటర్ నోట్‌బుక్‌లో నువ్వు డేటాని పైథాన్ కోడ్ రాసి నువ్వు డేటాని కోడ్ రాసిన వెంటనే నువ్వు డేటాని విజువలైజ్ చేయొచ్చు జూపిటర్ నోట్‌బుక్స్ యూజ్ చేసి. ఓకే. ఇంకా ఏ స్కిల్ ఉండాలంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలంటే స్టాటిస్టిక్స్ తెలిసుండాలి. మ్యాథ్స్ తెలిసుండాలి. మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ తెలిసుండాలి. నెక్స్ట్ ఈ పైథాన్, ఆర్ లాంగ్వేజ్, ఎస్‌క్యూఎల్, ఎక్సెల్ ఇవన్నీ యూజ్ చేసి ఏం చేయొచ్చు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన తగ్గట్టుగా మార్చుకొని డూప్లికేట్స్ రిమూవ్ చేసి మిస్సింగ్ వాల్యూస్ రిమూవ్ చేసి బార్ గ్రాఫ్స్‌లో చూపించొచ్చు. ఇంకా పైథాన్ అనేది ఈ బార్ గ్రాఫ్స్ ఉంటాయి కదా! స్కాటర్ ప్లాట్స్, బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ ఇవన్నీ లిమిటెడ్‌లో ఉంటాయి పైథాన్. అదే మనం ఇంకా విజువలైజేషన్ కొన్ని రిపోర్ట్స్ చేసి ఆ రిపోర్ట్స్ నుంచి మనం డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే విజువలైజేషన్ టూల్స్ యూజ్ చేయాలి. ఆ విజువలైజేషన్ టూల్స్ మెయిన్‌గా యూజ్ చేసే విజువలైజేషన్ టూల్స్ ఏంటంటే ట్యాబ్‌లు అండ్ పవర్ బిఐ. ఈ ట్యాబ్‌లు, పవర్ బిఐ యూజ్ చేసి మనం తీసుకున్న డేటా నుంచి రిపోర్ట్స్ చేసి ఆ రిపోర్ట్స్ నుంచి ఇంకా మనం డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్. ఓకే. నెక్స్ట్ ఇవి మెయిన్‌గా మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇవి. ఎక్సెల్, ఎస్‌క్యూఎల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్ ఆర్ ఆర్, విజువలైజేషన్ టూల్స్ వచ్చి ట్యాబ్‌లు, పవర్ బిఐ. ఇంకా ఈ డేటా అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు డేటా అనలిస్ట్ కాకుండా డేటా ఇంజినీర్ అవ్వాలనుకో. డేటా ఇంజినీర్ చేసే పని కూడా సేమ్. డేటాని అనలైజ్ చేయడమే. డేటా ఇంజినీర్ సపోజ్ ఏం చేశాడు ఈటీఎల్ ఆపరేషన్ చేశాడు. ఈటీఎల్ అంటే ఏంటి? డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేశాడు. అంటే ఒక డేటాబేస్‌లో ఉన్న డేటాని ఇంకో డేటాబేస్‌లో ఏం చేశాడు డేటా ఇంజినీర్ లోడ్ చేశాడు. మిడిల్‌లో ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంటది కదా! ఈ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే మనకు తగ్గట్టుగా డేటాను మార్చుకోవడం. అంటే అక్కడ కూడా మనం చేసేది అనలైజ్ చేయడం, మోడిఫికేషన్స్ చేయడం, కన్వర్ట్ చేయడం. సో, అక్కడ కూడా కావాల్సింది డేటా అనలిస్ట్ స్కిల్స్. నువ్వు డేటా అనలిస్ట్ అవ్వాలన్నా నీకు డేటా అనలిటికల్ స్కిల్స్ కావాలి. డేటా ఇంజినీర్ అవ్వాలన్నా నీకు డేటా అనలిటికల్ స్కిల్స్ ఖచ్చితంగా కావాలి. ఇంకా డేటా ఇంజినీర్‌కి క్లౌడ్ నాలెడ్జ్, కొద్దిగా ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఉండాలి. డేటాబ్రిక్స్, పైస్పార్క్ ఈ నాలెడ్జ్ కూడా
అవసరం. ఎందుకంటే పైస్పార్క్ మనం బిగ్ డేటాని డీల్ చేయడానికి పైస్పార్క్ డేటా బ్రిక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక డేటా అనలిస్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ నుంచి ఒక స్టోరీని చెప్పాలి. మనకు అర్థమయ్యేటట్టు ఒక స్టోరీని చెప్పాలి. దిస్ ఈజ్ ఆల్ I know about data analyst responsibilities. Thank you. Thank you so much.